హాయ్ అండి, అందరు బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు ఫ్యామిలీ నోమాన్. ముందుగా మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నేను ఇలా న్యూ బ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. వీడియోస్ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి. దిస్ ఈజ్ ద లాస్ట్ వీడియో ఆఫ్ సలాలా, అంటే సలాలా ట్రిప్లో ఇది లాస్ట్ వీడియో. మేము వెళ్తున్న ప్లేస్ వచ్చేసి జబల్ సమాన్. జబల్ సమాన్ అనే ప్లేస్ అందరికీ మస్ట్ విజిట్ ప్లేస్లో ఉంటుంది. ఈ లొకేషన్ వచ్చేసి చాలా హైట్లో ఉంటుంది. మనము బిఫోర్ ఒక లొకేషన్కి వెళ్ళాము, షార్ట్ వ్యూ పాయింట్ అని. నేను ఆ వీడియో కూడా ఛానల్లో పోస్ట్ చేశాను, ఎవరైనా చూడని వాళ్ళంటే వెళ్ళి చూడండి. షార్ట్ వ్యూ పాయింట్ కంటే ఇది చాలా హైట్లో ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మళ్ళీ ఫోక్ డ్రైవ్ అండి, అంటే మొత్తం మంచు అలానే ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 40 కిలోమీటర్స్ మీకు డ్రైవ్ ఇలానే ఉంటుంది. మనం షార్ట్ వ్యూ పాయింట్ వెళ్ళిన దగ్గర జస్ట్ ఒక 2 to 3 కిలోమీటర్స్ వరకే మనకి ఈ ఫోక్ డ్రైవ్ అనేది ఉంటుంది. కానీ జబల్ సమాన్లో 40 కిలోమీటర్స్, ఇమాజిన్ 40 కిలోమీటర్స్ మీరు ఆ ఫోగ్లోనే డ్రైవ్ చేయాలి. చాలా అంటే చాలా ఫోగీగా ఉంది. ఈ ఫోగ్లో ఆల్మోస్ట్ ఒక 2 విలేజెస్ ఏమో ఉన్నాయి. మీరు ఇక్కడ చూడండి, ఆ మార్కెట్స్ అండ్ ఆ విలేజ్ దగ్గరికి వెళ్ళే వరకు, అంటే ఈ ప్లేస్లోకి వెళ్ళే వరకు అక్కడ బిల్డింగ్స్ ఉన్నాయి, అక్కడ మార్కెట్స్ ఉన్నాయని అసలు ఒక 100 మీటర్స్ దూరంలో కూడా కనిపించట్లేదు, అంత ఫోగ్ ఉంది. మళ్ళీ ముందు వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఒక 2 days 3 days కంటిన్యూస్ వర్షం పడింది మేము వెళ్ళిన టైంలో, కాబట్టి ఇంకా చల్లగా అలా ఉంది. కానీ యూ కెన్ సీ ద వ్యూ. ఆవులు, మంచు, ఆ గ్రీనరీ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుందంటే చాలా అంటే చాలా బాగుంటుంది. కొంచెం భయంగా ఉంటుంది ఫోక్ డ్రైవ్, కానీ నిజం చెప్తున్నాను, మస్ట్ విజిట్, వర్త్ ఇట్ అని చెప్తారు కదా, చాలా బాగుంటుంది డ్రైవ్ అయితే. Find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. ఇక్కడైతే లొకేషన్కి రీచ్ అయిపోయాము. లొకేషన్ దగ్గర ఇలా చిన్న చిన్న స్టోర్స్ అలా ఉంటాయి, అంటే ఫ్రూట్స్, స్నాక్స్, ఇలా చిన్న చిన్న ఫుడ్ ఐటమ్ అలా దొరుకుతాయి. మీరు చూస్తే ఎంత గాలి పెడుతుందంటే అంటే చాలా గాలి పెట్టింది. పిల్లలతో వెళ్తే మాత్రం కంపల్సరీ స్వెటర్స్, క్యాప్స్ కంపల్సరీ తీసుకెళ్ళండి. నేను ప్రతిసారి ఎటు వెళ్ళినా నేను క్యాప్స్, స్వెటర్స్, 1 pair ఆఫ్ డ్రెస్, అంటే అన్నీ అవైలబుల్గా ఉండేటట్టు ప్రతి ఒక్కటి కార్లోనే పెట్టేదాన్ని. ఎందుకంటే పిల్లలు ఉన్నప్పుడు మనకి ఏ టైంలో ఏది అవసరం పడుతుందో తెలియదు, కాబట్టి కార్లోనే పెట్టుకునేదాన్ని. క్యాప్స్ అయితే కంపల్సరీ తీసుకెళ్ళండి. మేము పెద్దవాళ్ళం మేము పెట్టుకోలేదు, కానీ పిల్లలకి మాత్రం కంపల్సరీ పెట్టాను నేను. ఎందుకంటే మాకే అనిపించింది మనం కూడా క్యాప్స్ తెచ్చుకుంటే బాగుండాలని. చాలా చల్లగా ఉంది. ఇక్కడైతే లొకేషన్ అంటే మరీ సీనిక్ లొకేషన్ ఏం కాదు, నార్మల్గా. ఇప్పుడు మేము వెళ్ళిన టైంలో వర్షాలు పడుతున్నాయి, అప్పుడు ఖరీఫ్ సీజన్ కాబట్టి మొత్తం ఫోగీగా ఉంది. చుట్టూ ఎటు చూసినా ఇట్లా వైట్గా కనిపిస్తుంది. అండ్ ఇక్కడ కొంచెం జాగ్రత్త, అండ్ ఇక్కడ బ్రిడ్జ్ లాగా మనం షార్ట్ వ్యూ పాయింట్లో చూసాం కదా, అట్లా మరీ సేఫ్టీగా ఏం లేదు, జస్ట్ నార్మల్గా ఉంది. పిల్లలతో వెళ్తే మాత్రం కొంచెం చూడండి, ఎందుకంటే పిల్లలు తెలియక అటు ఇటు ఎక్కుతూ ఉంటారు, దిగుతూ ఉంటారు, కాబట్టి పిల్లలతో కొంచెం జాగ్రత్త. Lessons come one in a dozen, the other 11 get something from nothing. Life lessons come one in a dozen, the other 11 get something from nothing. Life lessons come one in a dozen, the other 11 get something from nothing. Life changes, just open the door. One thing's certain, I'll always be yours. Is this
ఇక్కడ అన్న మా వాడిని ఆ ఎడ్జ్ దగ్గర చూపిస్తూ ఉంటే నేనే వద్దు అని తీసుకున్నా. మా హస్బెండ్ అయితే నేను చెప్పినా వినకుండా అసలు ఆ లాస్ట్ ఎడ్జ్ దగ్గరికి వెళ్ళి కూర్చొని ఫొటోస్ వీడియోస్ తీసుకున్నాడు. అసలు నాకు ఎంత భయమైందంటే, అంటే అన్న చెప్తూ ఉన్నాడు కింద ఇంకా చెట్లు రాళ్ళు ఉన్నాయి, మరి అట్లా లోయలాగా ఏం లేదు, సేఫ్టీయే ఉంది. అంటే మనకి వైట్గా ఉండేసరికి మనకు కనిపించట్లేదు కానీ నువ్వు వచ్చి చూడు అని అట్లా చెప్తున్నారు. కానీ నాకైతే చాలా భయం వేసింది. And I find myself wondering what did happen to the last 10. I ran away with my life, fast forward, never turn back again. It's kind of funny that the more we pass time, the more we need to set them rewind. And 19 was the year I had to leave you, but now I'm seeing all the signs. Is this really happening? I can't believe it's true. I'm just as surprised as you. Is this really happening? I can't be too sure, but one day I'll be yours again. Life lessons come one in a dozen. The other 11 give something from nothing. I sit here looking for an answer. Maybe the biggest question was in the last chapter. You gave me the soul I have today. Without you I never could have moved away. But now I see what you teach. I do believe I always should have stayed. ఇక్కడైతే మేము రిటర్న్ అయిపోతున్నాము. నేను చెప్పాను కదా ఇందాక డ్రైవే చాలా బాగుంటుంది జబల్ సమాన్కి అని. మేము వచ్చేటప్పుడు మధ్యలో ఎక్కడ ఆగలేదు, ఎందుకంటే ఫస్ట్ ఈ లొకేషన్ చూసుకొని వెళ్ళేటప్పుడు మధ్యలో ఎక్కడైనా ఆగొచ్చు అని. వచ్చే దారిలో ఎక్కడ కూడా స్టాప్ ఇవ్వలేదు. అందుకే ఇక్కడ చూసేసుకొని వెళ్ళే దారిలో మేము ఒక 2-3 టైమ్స్ అలా ఆగినట్టున్నాము. కొన్ని ఫొటోస్ వీడియోస్ అలా తీసుకున్నాము. ఎందుకంటే ఆ గ్రీనరీ అండ్ ఆ ఫోగ్ అండ్ ఆ కౌస్ ఎంత బాగుందంటే, నేను లాస్ట్లో వీలైతే నేను పిక్స్ యాడ్ చేస్తాను చూడండి. చాలా అంటే చాలా బాగుంది. మస్ట్ విజిట్ ప్లేస్ అండి, వర్త్ ఇట్. అంటే మనం అంత ఫోగ్లో డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళినందుకు చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఎవరైనా సలాలా వెళ్తే కంపల్సరీ విజిట్ చేయండి ఈ ప్లేస్ని. అంతే అండి, ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Life changes, just open the door. One thing's certain, I'll always be yours.